దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలకు మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దైవజనుడు పౌలు చెప్తున్నారు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈరోజు యేసు ప్రభువారునందు భయభక్తులు కలిగి నడుచుకొనటం అంటే నీవు చేసే సహవాసాలు కూడా గుర్తుంచుకోవాలి. పౌలు గారు ఇది గుర్తించి దుష్ట సాంగత్యం అనేది ఉంది, ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. దుర్జనుడు తన దుర్దేశములన్నీ దుష్టవన్నీ కూడా చెప్తూ ఉంటాడు, మంచి చెప్పరు. కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తే అక్రమమైన విషయాలు, పాప సంబంధమైనవి. అయితే భక్తి చేస్తున్నటువంటి వారు ఆ సహవాసాన్ని గుర్తించాలి, లేదంటే నీ మంచి నడవడి పాడైపోద్ది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. రోమేలుకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 14వ వచనం, సహోదరులారా, మీరు కేవలము మంచివారని, సమస్త జ్ఞానపూర్ణులని, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుచు సామర్థ్యులై ఉన్నారని మా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ప్రభునందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచివారుగా తీర్చబడటానికే, మంచివారుగా తీర్చబడాలి. ఎందుకంటే లోకములో ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి రానప్పుడు పాపము, బలహీనత, లోపములు కలిగినటువంటి శాపాలు కలిగినటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రభునొద్దకు వచ్చిన తర్వాత మనము ఎలా ఉండాలి అనేది ఒక మంచివారుగా ఉండటానికి ప్రభు పిలిచాడు. అయితే మీరు గమనించాలి, మీ మంచితనం అంతా చెదరగొట్టేది ఒకటి ఉంటుంది, అపవాదైన సాతానుడు కొన్నిసార్లు. అందుకనే ఆ దుష్ట సాంగత్యం, ఆ దుష్ట ఆలోచన విధానాలు కొన్నిసార్లు చూడండి, భక్తి చేస్తుంటారు, బాగానే పైకి భక్తిగానే ఉంటారు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడి, వాళ్ళ హృదయం అంతా కూడా మాటలు, ఆలోచన, తలంపులు వేరుగా ఉంటాయి. కొన్ని దుష్ట సహవాసములు, మంచివారుగా ఉండేవారు కూడా ఏమైపోతారంట, చెడుగా మారిపోయేటువంటి పరిస్థితి. అందుకే మంచి నడవడిని చెరిపేయటానికి ఈ ఆలోచన. ఎందుకంటే ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 18వ వచనము, యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒకడు పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. బాగా గమనించాలి, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు, వాడి ఆలోచన, వాడి తలంపులు, వాడి నడవడి, చూడండి, 10 మందిలో ఒక్కడున్నా చాలండి, మొత్తం కూడా పాడు చేసే పరిస్థితి. అందుకని ఇక్కడ అంటాడు, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరిపివేస్తాడు. ఒక్కడు చాలు మొత్తాన్ని పాడు చేయటానికి. అందుకని ఇక్కడ అంటాడు, జ్ఞానము శ్రేష్టం. నీతో సహవాసం చేసేది, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఆ పాపులతోనా, ఆ పాపమును పెట్టుకొని తిరిగే వాళ్ళతోనా, వారి యొక్క ఆలోచన విధానాలు మార్పు లేకుండా లోకానుసారంగా జీవించే జీవితము కలిగిన వారితోనా నీ సహవాసం. జాగ్రత్త, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది.
అపోస్తుల కార్యములు 15:24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మలను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారు. వింటిమి. వారి మనసులు చెరిపేస్తున్నారు. వాక్యం విన్నట్టుగానే కనపడుతుంటారు. కొంతమంది మందిరానికి వెళ్తున్నట్టుగానే కనపడుతుంటారు. దేవునితో భక్తి చేస్తున్నట్టుగానే కనపడుతుంటారు. తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోయాలకే తమ బోధల చేత వారిని కలవరపరిచి మనుషులను మనసులను చెదరగొట్టేస్తారు. జాగ్రత్త. దేవుడి వాక్యం ఎప్పుడు విడిచిపెట్టద్దు. దుష్ట సాంగత్యం ఉండదు. దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరిపేస్తుంది. అదేంటంటే మనసులు పాడు చేసే ఉంటాయి. పైకి కనపడుకోకుండా మనసులో ఒకటి పెట్టుకొని తిరుగుతుంటారు. మనసులో ఒకటి పెట్టుకొని ఏదో రకంగా వీడు భక్తి పాడు చేయాలి. సాతానుగాడు పన్నాగమయ్యే ఈరోజు నువ్వు పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో. జాగ్రత్త. ఎందుకంటే పౌలు గారు, దైవజనుడు పౌలు అవను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11:3 అంటాడు, సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపుచ్చినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల మీకున్న సరళత నుండి పవిత్రత నుండి ఇదిగో ఎట్టెట్టకు తొలగిపోతారేమో అని నాకు భయము కలుగుతుందని వాక్యం చెప్తున్నమాట. క్రీస్తులో ఉన్న మీకు సరళత, క్రీస్తులో ఉన్నటువంటి సరళత వాటి నుండి తొలగించి అవ్వని మోసం చేశాడు అపవాదైన సాతాను. అవ్వను మోసం చేసినటువంటి మనసును అలాగునే మీ మనసులు చెరుపునేమో. ఎప్పుడు చెరపబడతారంటే నువ్వు చేసే సహవాసము, నువ్వు నడిచే నడవడి, నువ్వు ఆలోచించే ఆలోచన, నీ మనస్సు. జాగ్రత్త. ప్రభుతో నడుస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఏ ఆలోచనతో, ఏ తలంపుతో, ఏ విషయములో భక్తి చేస్తున్నావు? పౌలు గారు ఇక్కడ మనము తెలియచేస్తున్నాం. ఆదికాండములో 3:1 మనం చూస్తే అవ్వను చూడండి, అక్కడ మంచి చెడులు కలిగేటువంటి ఆ వృక్షఫలం తినద్దు అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఏ మనసు కాస్త దాని మీద లాగుతున్నప్పుడు అపవాది అయిన సాతాను సర్పము రూపమును దాల్చి, అక్కడ అంటాడు ఆదికాండం 3:1 దేవుడు అయిన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము కుయుక్తి గలదై ఉండి అది ఈ స్త్రీతో ఇది నిజమా? చూడండి, వాడు అపహాసం మనసులో ఎలా చెదరగొడతాడో, ఇది నిజమా అని. ఈ తోటలో ఉన్నది దేని ఫలములు తినకూడదో దేవుడు నీతో చెప్పునా అని అడిగాను. చూసారు ఎంత కుయుక్తిగా చేస్తుంటాడు సాతానుగాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. మనసును పాడు చేస్తుంటాడు. ఇది నిజమా అని. చూడండి, కొంతమంది అబ్బో అంత భక్తిగా నడుచుకునేది ఎవరయ్యా? చిన్న చిన్న తప్పులు చేయరా? అంత కరెక్ట్గా ఉండేది ఎవరు? అంత విధి విధానముగా ఉండేది. చాలామంది ఈరోజు మనం చూస్తే జాగ్రత్త. అవ్వన మనస్సును మోసం చేసిన వాడు నీ మనస్సును చెదుపుతాడు. కాబట్టి వాక్యం మీదే ఉండాలి. ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీ మొదటిగా చెప్తున్న మాట అది. ఇదిగో పాపమును రేపువాడు మంచి నడవడిని చెరిపేస్తాడు. అనేకమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి నువ్వు భక్తి చేస్తున్నావు, ఎంత భక్తి చేస్తున్నావో అంతకంటే ముఖ్యముగా నీ సహవాసం, నీ ఆలోచన, నీ మనస్సు నువ్వు దేవుని మీద ఆనుకొని జీవించాలి. అప్పుడు నిన్ను ఒక మంచి నడవడిగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిన్ను చూసి ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన కార్యములు నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందని వారి మనస్సులో కానీ, వారి సహవాసములో కానీ, వారి నడవడలో కానీ మీకు విరోధముగా ఉన్నది తొలగించి ప్రభు మీ యందు సరళత కలిగి, మీ యందు గురి కలిగి నిలిచి ఫలించి మీ కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.